నిన్న కాదత్తమ్మా, ఈ రోజు తోమినవా? లే ఛీ, నువ్వు అసలు అత్తవా నత్తవా? కాఫీ దేంతో తాగుతారే? నోటితో. దేంతో మింగుతారే? గొంతుతో. మరి పళ్ళకి కాఫీకి సంబంధం ఏందా? అంటే అది తాగే నోటికి మింగే గొంతుకి ప్రాబ్లమే లేదే. నీకేందే ప్రాబ్లం? అంటే క్రమశిక్షణ గురించి నాకు చెప్పే నువ్వే క్రమశిక్షణ తప్పుతున్నావన్నమాట. లాభం లేదే, నీకు క్రమశిక్షణ గుర్తు చేయంలే. ఆపవే. అమ్మా ఆపవే ఆపవే. ఏందమ్మా నా పిల్లని కొడుతున్నావు? నువ్వు లేవని కొట్టిన బిడ్డ, నువ్వు వచ్చినావు కదా, ఇక నిన్ను కూడా కొడతా. అమ్మా అసలు ఎందుకు కొడుతున్నావు? అది క్రమశిక్షణ తప్పింది బిడ్డ. ఏం చేసిందమ్మా? ఏం చేసిందా? పాషు మొహంతో కాఫీ తాగుతాదంట్రా. అబద్ధం. సుష్నావురా, మళ్ళా క్రమశిక్షణ తప్పుతాంది. నువ్వు ఇట్రావే. ఎందుకత్తమ్మా? రావే నీ తల్లి. అమ్మా ఆపే, అమ్మా ఆపే. అబ్బో, తల్లినే ఆపినవంటే నువ్వు క్రమశిక్షణ తప్పినావు బిడ్డ. నన్ను క్షమించు బిడ్డ. అమ్మా ఆపే ఆపే. అబ్బా. అత్తమ్మా, తన్నులు తిని బాగా అలసిపోయినా, కాస్త మసాజ్ చేయత్తమ్మా. ఏందే అత్తనే ఒళ్ళు పట్టమంటావు? ఎంత పొగరే! నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావే. నిన్ను అమ్మా అమ్మా ఆగమ్మా. దాన్ని కొడితే నేను ఊకోను. దీన్నొక్కదాన్ని ఎందుకు కొడతా బిడ్డ? ఇద్దరిని కలిపే కొడతా. అమ్మో. ఏయ్ ఏంటి అలా కొట్టావు? నాటకం కాబట్టి కొట్టినా. నాటకం అయితే మెల్లగా కొడతారు కానీ నువ్వు కావాలని కొట్టినవు. అవు, కావాలనే కోపంతోనే కొట్టినా. ఎందుకు? ఆ గీత పింఛన్ మీరు ముక్కలు చేసి ఆ నింద నా మీదకి నెట్టిండ్రు, అందుకు. ఆ పింఛం నేను ముక్కలు చేయలేదు, ఇదిగో ఈ సత్తే చేసిండు. అవును నేనే చేసిన. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గదేంద్ర పాగల్ గాన్లక్క గంత చిన్నగా చెప్తును, పెద్దగా జోర్తో చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గదిల్లక్క, ఈ గల్లీలో వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని ఎవరిని వదలొద్దు. గట్లనే చల్లే. సెల్లేంద్ర సెల్లి, అక్క అని పిలు. నువ్వు నాకన్నా చిన్నదాన్ని అయితే అక్క ఎట్లయితావు? వయసులో నువ్వు పెద్దోనివి, తెలివిలా నేను పెద్దదాన్ని. ఏం కాదు, నాకు కూడా మస్తు తెలివి ఉన్నది. గట్లనా? సరే, ఓ 100 సెంద అడకరారా. వందేంది 200 తీసుకొస్తా. గట్లనా? అంకుల్ 100 ఇవ్వండి అంకుల్. 100 ఇవ్వాలా? ఏరా నీ బాబుగారి సొమ్ము నా దగ్గర దాచినట్టు అడుగుతున్నావు? అయినా నీకెందుకు ఇవ్వాలరా 100? గణేష్ చందా అంకుల్. సందానా? పొద్దునే తాగేవారా? చందా బదులు సందా సందా అంటున్నావు. మర్యాద మాట్లాడండి అంకుల్. మర్యాద ఏంట్రా మర్యాద? చందా అంటావు రాదు, నీకు చందా ఇవ్వాలరా? పోరా బాండా ఎదవా, బాండా ఎదవా. అంకుల్ అంకుల్,
ఆ? ఏంటమ్మా? జరి కొబ్బరి చిప్ప పట్టుకోండి. ఎందుకు? అరే చెప్తా పట్టుకోరా అదే. సరే. రాత్రి గణేష్ మహారాజ్ నా కల్లోకి వచ్చిండ్రు. వచ్చి ఇటువంటి కొబ్బరికాయలను 1000 కొట్టమన్నాడు. అయితే కొట్టు. కొట్టమన్నది నన్ను కాదే, మరి ఈ కొబ్బరి చిప్ప ఎవరి చేత పట్టుకుంటారో వాళ్ళని. అంటే నేను కొట్టాలా? అవు, ఓ గంటలో 1000 కొబ్బరికాయలను కొడితే ఆ గణేశుని కోరికలన్నీ తీర్తాడు. కొట్టకపోతే యముడు నిన్ను పట్టుకపోతాడు. ఆ? అలా అని చెప్పిండు గణేష్ మహారాజు. ఓరి దేవుడు, ఇదెక్కడ బ్లాక్ మెయిల్ తల్లి? ఇప్పుడు నేను 1000 కొబ్బరికాయలు కొట్టాల్సిందేనా? కొట్టకుండా 500 గణేష్ మహారాజ్ చందా ఇస్తే చాలు. 1000 కొబ్బరికాయల కన్నా 500 చందానే బెటరు. సెంటిమెంట్తో ఆడుకుంటున్నావమ్మా. తీసుకో తల్లి. ఇంకెప్పుడు ఎవరి చేతిలోనూ చెప్ప పెట్టకమ్మా. కర్మ. ఆ? ఆ, గట్లనే అక్క. గది గిట్ల వసూలు చేయాలి, అర్థమైందా? గట్లనే అక్క. అరే మన ముసల్ది భలే దొరికింది. తావేదా అమ్మో, ఈ దెయ్యం ఇటొస్తుందేంటి? దీని కంట్లో పడ్డామా ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతుంది. తప్పించుకోవాలి. అమ్మ ముసలి నా నుంచి తప్పించుకోలేవే. అరే సత్తే రారా. గట్లనే అక్క. అయ్యమ్మా, అమ్మయ్య, తప్పించుకున్నాను. ఆ. ఆ! ఏంటి శ్వేత ఇలా వచ్చావు? నువ్వెందుకు అట్లా ఉరికినా? నేను ఊరికెళ్తున్నాను కదా, అందుకే. ఓ ఊరికెళ్తున్నా. తే గణేష్ చందది. చందానా? హ, ఇది నా ఊరు కాదమ్మా చందా ఇవ్వడానికి. గట్లనా? నీ ఊరు కాకుంటే ఇక్కడెందుకు తిరుగుతున్నావు? ఫైన్ కట్టు. ఆవ్, మా ఊర్లో తిరిగితే మేము గిట్లనే ఫైన్ వేస్తాం. సర్లే, అర్థమైంది. చందా ఇస్తా. గది లెక్క. తీతి. ఎంతసేపు తీతే? ఇస్తానండి. ఎసలాగా ఇట్లారా. ఏందు ఏందు చందా ఎందుకు? నీ పేనుగా మీద వెళ్ళడానికా? ఏయ్! ఏయ్ 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 ఏయ్. రూపాయితోనే వస్తుంది. నీ ఫోటో కాడ పెట్టడానికి పిండా కూడా రాదు. గణేష్ పూజ ఎట్లా చేస్తారు? ఏయ్, నా కోసం చేస్తున్నావా? నా దగ్గర ఇంతే ఉంది. ఇష్టమైతే తీసుకో, లేకపోతే వెళ్ళు. అంతకు మించి ఎక్కువ ఇవ్వను. నీ గిట్లా కాదు ముస్లి, నో పార్కింగ్ బోర్డే కరెక్ట్. నాతోనే మజాకులాడుతున్నా. బెండ్ తీస్తే నీ తల్లి. ఏయ్, తీవే, తీవే, బెండి తీవే, తీవే. కూల్ డ్రింక్ కాదు కదా, చుక్క నీళ్లు కూడా పోయాను. ఏం చేస్తావే? వా అవతలకి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఏంటి? ఈ పాప్ మీకేమవుతుంది? లాగి కొడితే 2 ముక్కలవుతుంది. అవన్నీ నీకు చెప్పాలా?